జై శ్రీరామ్ అందరికి. ఇవాళ జరిగిన ఎపిసోడ్ 13 లో అపూర్వకి చాలా అన్యాయం జరిగింది. అసలు జడ్జెస్ అండ్ యాంకర్ శ్రీముఖి అసలు ఏం చేస్తున్నారు మీరు? అమన్కి ఎందుకంత ఫేవరిజము? అండ్ అప్పుడు మాట్లాడిన అమన్కి ఎందుకు మీరు చెప్పలేరు? అండ్ ఇప్పుడు మాట్లాడిన శాలినికి మీరు లాంగ్వేజ్ సరిగ్గా మాట్లాడాలని చెప్పారు. అసలు ఏం జరుగుతుంది ఏంది? ఈ ఎపిసోడ్ లో మాత్రం అంత కొంచెం మరీ డల్గా బోరింగ్ గా సాగిన గానీ అపూర్వ అనే కంటెస్టెంట్ కి చాలా అన్యాయం జరిగింది. అది ఎక్కడ జరిగింది ఏంటి అండ్ అమన్ కి ఎక్కడ ఫేవరిజం జరిగింది ఈ ఎపిసోడ్ లో చాలా క్లియర్ గా అర్థమైపోయింది. మీరు కనుక ఎపిసోడ్ చాలా క్లారిటీగా అర్థం చేసుకుంటే, అబ్జర్వ్ చేసి ఉంటే ఖచ్చితంగా మీకు అర్థమై ఉంటది. ఈ పాయింట్స్ నేను చెప్పే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ క్లారిటీగా మీకు కూడా అర్థమై ఉంటాయి. వాటి గురించి ఖచ్చితంగా మనం అన్యాయం జరిగితే అక్కడ ఖచ్చితంగా ఆ పాయింట్ ని రైజ్ చేస్తాం, మనం అక్కడ సపోర్ట్ చేస్తాం. కాబట్టి ఈ రోజు మాత్రం మన రివ్యూ మామూలుగా ఉండదు. కాబట్టి మీరు లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి అండ్ వీడియో అయితే లైక్ చేయండి. అండ్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేది ఎవరు, ఏ కంటెస్టెంట్స్ కింద కామెంట్ చేయండి. అండ్ దానికంటే ముందు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఆదిరెడ్డిన తర్వాత మనమే అయి ఉండాలి. కాబట్టి 10,000 సబ్స్క్రైబర్స్ ని మనం రీచ్ కావాలి ఈ సీజన్ అయిపోయేసరికి. అండ్ ఇవాళ థీమ్ వచ్చేసి రియల్ ఆర్ ఫేక్. అంటే మొత్తంగా ఈ ఎపిసోడ్ జరిగేది రియల్ ఆర్ ఫేక్ మీదనే జరుగుతుంది. ఏం గేమ్స్ పెట్టినా రియల్ ఆర్ ఫేక్, అసలు ఏం జరిగింది ఏంది, ఎవరు రియల్ ఎవరు ఫేక్ అనేది తెలుస్తుంది. కాబట్టి ఎవరు గేమ్ మంచిగా ఆడారు, ఎవరు గేమ్ మంచిగా ఆడలేరు, దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరెవరికైతే ఎల్లో కార్డ్స్ వచ్చినాయో వాళ్ళందరినీ పిలిచారు, వచ్చేసారు. ఎల్లో కార్డ్స్ ఇచ్చిన వాళ్ళందరూ వచ్చారు. అమన్ గాని అండ్ అట్లాగే సృష్టి గాని వీళ్ళందరూ, మన రోహిత్ గాని ఎల్లో కార్డ్స్ ఇచ్చిన పర్సన్స్ మొత్తం వచ్చేసారు. వాళ్ళలో ఫస్ట్ వాళ్ళకి చెప్పింది అంటే ఎవరు ఫేక్ ఎవరు రియల్. అట్లాగే గాయత్రి కూడా ఎవరు రియల్ ఎవరు ఫేక్ అన్న దాంట్లో ఫస్ట్ గాయత్రి మాట్లాడింది. రామకృష్ణ ఫేక్, సృష్టి ఫేక్, నాకు ఓన్లీ రోహితే రియల్, ఏదున్నా పాయింట్ కరెక్ట్ పెడతాడు, చాలా కరెక్ట్ గా మాట్లాడతాడు, ఇక్కడ స్టేజ్ మీద ఎట్లుందో బయట కూడా అట్లనే ఉంటాడు అని చెప్పింది. నాకు కొంచెం అంత ఆమె పాయింట్స్ ఏమేమైతే చెప్పిందో అంత కన్విన్స్ కాలే నేను. ఎందుకంటే అక్కడ వాళ్ళిద్దరు కూడా అంత ఫేక్ అనిపించలే. ఏదైతే పాయింట్స్ చెప్పిందో అది నిజంగా అనిపించలే. మీకేం అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు ఎక్కడైతే రామకృష్ణ సృష్టి గురించి మాట్లాడిండో అప్పుడు శాలిని పాయింట్ కూడా తీసుకొచ్చిండు. ఇక్కడ చాలా క్లియర్ గా వినండి, మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటది. ఎప్పుడైతే శాలిని గురించి లాస్ట్ టైం జరిగిన టాస్క్ లో నువ్వు ఏదైతే సృష్టికి చెప్పింది చేయకుండా వేరే చేసినావు, తనని మోసం చేసినావు, నువ్వు ఫేక్ గాడిందామని చెప్పేసి చెప్పిండు. అంటే సృష్టి అక్కడ ఫేక్ కాదు, మరి రియల్ కూడా కాదు, మంచి కంటెస్టెంటే అని చెప్పేసి రామకృష్ణ ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఏదైతే శాలిని గురించి తీసుకొచ్చిండో ఫస్ట్ బయట వాళ్ళ గురించి తీసుకొచ్చిండు. ఫస్ట్ సృష్టి గురించి చెప్పాలి అని అంటే అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ గురించి తీసుకొస్తారు. ఇప్పుడు కామన్ గా అందరు అంటారు ఏంటంటే ఆమె గురించి ఎందుకు భయ్యా, ఈమె గురించి మాట్లాడని చెప్పేసి అంటారు. కానీ అది పాయింట్ కాదాడ. అందరు కలిసి ఆడుతున్నప్పుడు అన్ని పాయింట్స్ తీసుకురావాల్సి వస్తుంది. అట్నే పాయింట్ తీసుకొచ్చిండు, కరెక్ట్ పాయింట్ పెట్టిండు రామకృష్ణ. కానీ అప్పుడు శాలిని ఫుల్ రేజ్ అవుతుంది. అది కాదు ఇది కాదు, నేను మాటలతో చెప్పలేను, నేను సూపులతోనే చెప్పిన, మాటలతో చెప్తే నాకు తప్పు అయి ఉంటది, ఈ సూపులతో చెప్పినా కాబట్టి నాకు తప్పు కాదన్నట్టుగా మాట్లాడింది. అక్కడ అర్థమైపోయింది శాలిని అంటే గుడ్ క్యారెక్టర్ కాదని చెప్పేసి అర్థమైపోయింది అందరికి. ఆమె ఎప్పుడు ఎట్లా మాట్లాడుతుందో ఎవరికి తెలియదు, చాలా స్ట్రాటజీగా ప్లే చేస్తుంది. ఏదున్నా మనసులో ఏది ఉంటుందో బయటికి అది రాదు, అంత జెన్యున్ క్యారెక్టర్ కాదని చెప్పేసి బల్ల గుద్దు చెప్పేస్తాను నేనైతే. కానీ శాలిని ఏదైతే రామకృష్ణని షటప్ అని మాట్లాడిందో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మెయిన్ గా మనకి ఇంట్రెస్టింగ్ అనిపించిన పాయింట్స్ నేను మాట్లాడతా. మెయిన్ గా ఇంట్రెస్టింగ్ అనిపించే పాయింట్స్ లలో ఇది ఒక పాయింట్. ఎప్పుడైతే శాలిని షటప్ అని రామకృష్ణ అన్నదో అప్పుడు జడ్జెస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి తర్వాత శాలిని నువ్వు ఏదైతే మాట్లాడినో అది నీకు కరెక్ట్ అనిపించినా మాకు కరెక్ట్ అనిపించినా నువ్వు ఎంత హీట్ అయినా లాంగ్వేజ్ కంట్రోల్లో పెట్టుకోవాలి, లిమిట్స్ లో మాట్లాడాలి, ఏది పడితే అది మాట్లాడదు అని చెప్పేసి జడ్జెస్ ఇన్వాల్వ్ అయ్యి చెప్పారు. ఓకే, మంచినే ఉంది. మరి అంతకుముందు జరిగిన టాస్క్ లో ఏదైతే అమన్ అపూర్వని షటప్ అని మాట్లాడినప్పుడు మరి ఎందుకు రేజ్ చేయలే పాయింట్ ని, మరి ఎందుకు మాట్లాడలే? ఈ పాయింట్ ని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి.
వీడియో అయితే వైరల్ అయిపోవాలి. ఎందుకనంటే అక్కడ జరిగింది అన్యాయం అపూర్వకి. అప్పుడు అమన్ మాట్లాడినప్పుడు షటప్ అన్నప్పుడు మరి ఇప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేరు? ఇప్పుడు మాట్లాడినప్పుడు ఏదైతే శాలిని షటప్ అన్నప్పుడు మీరు మాట్లాడిరో ఇన్వాల్వ్ అయ్యి, మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేరు? ఎందుకు అమ్మన్కి అంత సపోర్ట్ చేస్తుర్రు? ఎందుకు అమ్మన్కి అంత ఫేవరెటిజం ఇస్తుర్రు? ఎందుకంత అమన్కి ఫేవరెట్ ఇస్తున్నారు? ఎందుకంత సపోర్ట్ చేస్తారు? ముందు ముందు పాయింట్లలో కూడా తెలుస్తుంది మీకు. ఎందుకనంటే అది అయిపోయింది పాయింట్ అక్కడికి. ఓకే, అపూర్వకి అన్యాయం జరిగింది, అప్పుడు మాట్లాడలేరు, ఇప్పుడు మాట్లాడారు, అయిపోయింది. యాక్చువల్గా రియల్ ఆర్ ఫేక్ లో మనకు మళ్ళీ 3 మెంబర్స్ లీడర్స్ కావాలి. ఆ 3 మెంబర్స్ లీడర్స్ అయింది ఎవరు అని అంటే అమన్ లీడర్ అయిండు, అండ్ అట్లాగే రాజకుమారి అండ్ సృష్టి. రాజకుమారి నిజంగా ఈ ఎపిసోడ్ లో కూడా చాలా మంచి గేమ్ ఆడింది. లీడర్షిప్ తనకి ఎట్లా వచ్చిందని అంటే, ఏదైతే మిథిలేష్ రెడ్డి రాజకుమారికి లీడర్షిప్ క్వాలిటీస్ లేవన్నాడో మళ్ళీ ఆయన్నే వచ్చి తన వల్లనే ఆ రీజన్ తోనే రాజకుమారి లీడర్ అవ్వడం నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. రాజకుమారి తనేంటో ప్రూవ్ కూడా చేసుకున్నది. వీళ్ళు ముగ్గురు అయితే లీడర్లు అయ్యారు. అయిపోయిందా? అండ్ ఇప్పుడు నెక్స్ట్ లెమన్స్ శ్రీముఖి కంటెస్టెంట్ పైన విసిరినప్పుడు ఒక 5-6 మంది పట్టుకున్నారు. దాంట్లో బాగి పట్టుకుంది అండ్ మన అపూర్వ కూడా పట్టుకుంది. అపూర్వ అండ్ అమను వీళ్ళిద్దరి మధ్యలో కొంచెం ఫైట్ జరిగింది. అప్పుడు శ్రీముఖి ఏం చేసిందని అంటే అమన్కి ఒక ఛాలెంజ్ ఇచ్చింది. నువ్వు అపూర్వ చేతిలో ఉన్న లెమన్ ని లాక్కోవాలని చెప్పింది. ఆబ్వియస్ లో ఎవరైనా కానీ ఒక బాయ్ గల్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా లాక్కున్నాడు, అయిపోయింది. తర్వాత వీళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకు టాస్క్ అంటే వాళ్ళకు లీడర్షిప్ అయ్యే ఛాన్స్ ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది? అమన్కి. మరి మిగతా వాళ్ళకు నువ్వు గుంజుకో అని చెప్పినప్పుడు ఓన్లీ అమన్ ఉన్నప్పుడే అమన్కి అపూర్వ చేతిలో లెమన్ ఉన్నప్పుడు నువ్వెందుకు చెప్పినట్టు? అండ్ ఇక్కడ కూడా మీకు పాయింట్ క్లియర్ అవుతుంది కదా ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వీళ్ళు. అండ్ ఆయన కూడా చాలా ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. పర్ఫార్మెన్స్ ఉందని అంటే కొంచెం ఆ శాలిని అండ్ ఈయన ఏదో కొంచెం లవ్ అనే యాంగిల్ ని ఇట్లా మనకు రుద్దుదాం అనుకుంటున్నారు. దాని నుంచి కొంచెం వాళ్ళు హైలైట్ అవుదాం అనుకుంటున్నారు. ఆ పాయింట్ అయితే క్లారిటీగా అర్థమైపోతుంది. ఎందుకంటే హమన్ గారు వేసే షెటర్లో ఏందో అర్థమైపోతుంది. ఎందుకంటే నేను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా అంటే నాకు కొంచెం ఫేవరెటిజం ఆయనకి సపోర్ట్ చేస్తారు కాబట్టి అట్లా ఉంటున్నాడు. సపోర్ట్ చేయకుండా ఏదైతే టార్గెట్ చేసి నిన్ను సిచ్యువేషన్ లో పెట్టినప్పుడు అప్పుడు నువ్వు నిరూపించుకోవాలి. సపోర్ట్ చేసినప్పుడు ఎవడని నిరూపించుకుంటాడు, పక్కా సపోర్ట్ చేసినప్పుడు ఎవడని నిరూపించుకుంటాడు. అమన్కి ఎన్ని ఛాన్సెస్ వచ్చినాయో మీరు స్టార్టింగ్ నుంచి కూడా ఒకసారి క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? అండ్ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ ఈసారి రాజకుమారి టీం విన్ అయింది. అది ఎట్లా విన్ అయింది అని అంటే ఫస్ట్ ఇక్కడ వీళ్ళు ముగ్గురు టీం లీడర్స్ అయిన తర్వాత ఏదైతే సృష్టి రాజకుమారి అమన్ ఉన్నప్పుడు సృష్టికి ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు. ఎందుకనంటే నీ టీంలోకి 4 మెంబర్స్ ఆర్ 5 మెంబర్స్ 6 మెంబర్స్ రావాలనుకున్నప్పుడు నువ్వు ఫస్ట్ పిక్ చేసుకోవాలి. అంటే సృష్టి టీంలోకి ఫస్ట్ 4 మెంబర్స్ రావాలంటే నువ్వు పిక్ చేసుకోవాలని అంటే అక్కడ భాగ్య చేతిలో పవర్ కార్డ్ ఉంది. హాఫ్ ద పాయింట్స్ వచ్చేసి మనం గ్రాబ్ చేసుకోవాలి. ఎవరైతే టీమ్ కి ఎక్కువ పాయింట్స్ ఉంటాయో దాంట్లో హాఫ్ పాయింట్స్ మనం తీసుకోవాలనేది భాగ్యకు ఉన్న పవర్ కార్డ్. ఆ పవర్ కార్డ్ నీకు ఉన్నప్పుడు ఫస్ట్ ఆమెను ఆ కంటెస్టెంట్ నువ్వు పిక్ చేసుకోవాలి కదా. మరి అక్కడ ఏం ఆలోచించింది ఏమో మనకే తెలియదు. కానీ నెక్స్ట్ రాజకుమారికి ఛాన్స్ ఇచ్చినప్పుడు భాగ్యం తీసుకుంది. ఆమెకు హ్యాండ్ పని చేయకుండా ఆమెను ఎందుకు తీసుకుంది? ఆమె దగ్గర పవర్ కార్డ్ ఉంది కాబట్టి. అది బేసిక్ ఎవరికైనా తెలుస్తుంది. కానీ మరి ఎందుకు అట్లా తీసుకోలేదు? స్క్రిప్టెడా ఏంది? ఎందుకంటే తను కూడా మంచి కంటెస్టెంట్, మంచి ఆలోచించి ఆడుతుంది. మరి ఎందుకు ఆ కంటెస్టెంట్ తీసుకోలేదు? వీళ్ళైనా స్క్రిప్ట్ రాస్తే తప్ప తీసుకోదు. ఈజీగా ఆలోచించేది ఎవరైనా కానీ, ఎందుకంటే ఆమె నుంచి అడ్వాంటేజ్ ఉంటది కాబట్టి. ఇక్కడ ఒక్కటి మైనస్ అనిపించింది స్టేషన్ నుంచి. అండ్ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ ఎల్లో కార్డ్ వచ్చింది ఎవరికనంటే అపూర్వకి. ఇక్కడ రాజకుమారి టీం విన్ అయింది. ఎందుకు విన్ అయింది అని అంటే వాగికున్న పవర్ కార్డ్ వల్ల. అమన్ టీం కున్న పాయింట్స్ నుంచి హాఫ్ టీం రాజకుమారి వాళ్ళు తీసుకున్నారు. దాని నుంచి రాజకుమారి అయితే విన్ అయింది కాబట్టి మళ్ళీ రాజకుమారికి ఛాన్స్ వచ్చింది. ఈసారి ఎవరికి ఇచ్చింది? భాగ్యకి ఇచ్చింది ఓట్ అప్పీల్ చేసుకోవడం. భాగ్యకి వచ్చింది. మళ్ళీ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ మళ్ళీ అభిజిత్ నుంచి మంచి కామెంట్స్ వచ్చినాయి రాజకుమారికి. రాజకుమారి మళ్ళీ ఓట్ అప్పీల్ చేసుకుంది. వీళ్ళిద్దరు అయిపోయింది. అండ్ లాస్ట్ లో మళ్ళీ ఎల్లో కార్డ్ అపూర్వకి ఇచ్చారు.
ఎందుకనంటే తన గేమ్ ఆడుతుందా ఆడతలేదా అటు ఇటు కాకుండా ఉంది అని చెప్పేసి ఇచ్చారు. అటు ఇటు కాకుండా చేసింది మీరే అని నాకు అనిపిస్తుంది. మరి మీ కామెంట్ ఏంది, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ కూడా కొంచెం ఫైరీగా మంచిగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఈ ఎపిసోడ్ నేను ఎందుకు ఇట్లా రివ్యూ చేస్తున్నానంటే అంత మంచిగా అనిపించలేదు, అంత బోరింగ్ ఉంది కాబట్టి నేను కూడా బోరింగ్ గానే చేసిన. ఓకేనా? అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ మనం కలుద్దాం. బిగ్ బాస్ గురించి ఏ అప్డేట్స్ ఉన్నా మేము ముందర తీసుకొస్తా కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోయింది.